అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, తాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరో సహచార మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, మరో సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఈరోజు రైతు వేదిక నుంచి కంచకరావుపల్లి కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పాల్గొంటున్న సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మీర్జాపూర్ రైతు వేదిక నుండి ఈ సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఈరోజే బాధ్యత చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు, మీరందరూ ఈ పండుగ కార్యక్రమంలో శిల్పారామంలో పాల్గొన్న రైతు సోదరులతో పాటు తెలంగాణ నలుమూలల రైతు వేదికలో ఈ పండుగ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది రైతాంగ సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రైతు సోదరులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టినప్పుడు 30 నెలల పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి చూపిస్తున్న పరిష్కారాలు, ఈ 30 నెలల్లో రైతు సంక్షేమం కోసం, రైతును తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగలా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెండ్రు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువమిత్రులు ఒకప్పుడు పంచగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నా. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా ఆనాడు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రులుగా, నిజాం సర్కారు నుంచి విముక్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి
2014 వరకు 6 దశాబ్దాలు పైగా పరిపాలన సాగించి మన రాష్ట్రం మీద రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు అప్పు ఇచ్చింది 69,000 కోట్ల రూపాయలు. దాదాపుగా 60 ఏళ్ళు 18-19 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకిచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయలు అక్షరాల. జూన్ 2, 2014 నాడు ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 69,000 కోట్ల రూపాయలు. జూన్ 2, 2014 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలనలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యత అప్పజెప్పినప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్పు 8,11,000 కోట్ల రూపాయల అప్పు. అక్షరాల 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 60 ఏళ్ళు 69,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు మనకు అప్పచెప్పితే అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవ్వడానికి కూడా అవకాశం లేకుండా మన మీద మన్ను గప్పి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. ఎన్నికల సందర్భంగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేమంటే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుంది, 4 లక్షల కోట్ల అప్పు కూడా లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. సరే అరాకొరా ఏమైనా చంద్రశేఖరరావు గారు అప్పు చెప్తుండేమో అని బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యత తీసుకున్న బట్టి విక్రమార్క గారికి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో నేను ఒక మాట చెప్పిన మంత్రులందరి అనుమతితో, అసలు పూర్తిగా మన రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఏ విధమైన అప్పు ఉంది, ప్రభుత్వం ప్రత్యక్షంగా తెచ్చుకున్న అప్పేంది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేంది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేంది, ఎన్ని రకాల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయో లెక్కలు తీయండి. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారులను పిలిచి కూర్చోబెట్టండి. ఒక శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు పూర్తి వివరాలు అందిద్దామని మేము ప్రయత్నం చేసినాం. ఇక తవ్వుతున్న కొద్దీ గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయి. అప్పులే కాదు, అందిన కాడికల్లా చేబదులు తీసుకొచ్చి 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకొని ఆఫీస్కి వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఈ నెల మీ జీతం వచ్చిందా అని అడిగిన. మా జీతం ఎక్కడిది సార్, నెల చివరికి కానీ వచ్చే పరిస్థితి లేదు, అది కూడా ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నారు సార్. వెనకటికి ఎప్పుడో మేము టీవో ఫ్రిడ్జో కొనుక్కునేది ఇన్స్టాల్మెంట్లలో, ఇప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగులకు 7 లక్షల మందికి మాకు ఇన్స్టాల్మెంట్లలో జీతాలు ఇస్తున్నారని చెప్పాడు. అదేందా ధనిక రాష్ట్రం, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇది ఇయ్యాలగా సార్, ఆయల్లటి నుంచి గిట్లనే ఉంది, మేము ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఇది వాస్తవం. అందుకే ఆ రోజు స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, ప్రభుత్వం అంటే యజమాని తన దగ్గర పనిచేసే వాడికి మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ యజమాని మీద పనివాడికి అసలు భరోసానే ఉండదు. భరోసా ఉండడమే లేకపోవడమే కాకుండా పని చెప్పాలంటే కూడా యజమానికి ధైర్యం ఉండదు. సమయానికి రమ్మని అడగాలంటే, లేకపోతే ఆఖరి వరకు ఉండాలంటే హాయిగా నువ్వు లెస్స జీతం ఇచ్చినావు తీయవా, ఇక పొద్దునే రమ్మని అంటున్నావు, నువ్వు నేనేనో అప్పు చేసుకోవాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇట్లా బియ్యం కొనుక్కోవాలి,
ఇక నువ్వు ఎప్పుడో ఒకసారి ఇచ్చే జీతానికి ఇంకా పొద్దున్నే రమ్మనేది మళ్ళీ ఇదో పెద్ద పంచాయతీ అనేది అనే పరిస్థితి ఉంటుంది. అట్లా కుదరదు, అట్లా కుదరదు. కష్టమైన జీతాలు ఇవ్వాల్సిందే రిజర్వ్ బ్యాంకుతో మాట్లాడాలని మొదటి ఆదేశం ఇచ్చిన. ఇది బోను మరి ఇంకేంది పరిస్థితి అన్న? పండ్లు పాలు కూరగాయలు బడి పిల్లలకు కొనుక్కున్న కూరగాయలకు కూడా బడి పిల్లలకు కొన్న బట్టలకు కూడా పైసలు కట్టలే. అరే అమ్మ గీ పిల్లలకు కట్టలేదని చూస్తే ఇదే కాదు, ఎక్కడ చూసినా పనులు చేసిన వాళ్ళకి పైసలు ఇవ్వలే. సర్పంచులకు బకాయి పెట్టి చాలామంది పాత సర్పంచులు ఉండొచ్చు, ఈడ ఉన్నారా? మీ 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 టర్మ్ అయిపోయినా కూడా మీ అప్పులు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అప్పుండేనా? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోలే. నేను వచ్చినాక మొన్ననే కదా సర్పంచులు అయింది. మరి ఈ 30 నెలల నుంచి సర్పంచులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసిరు, ఎంపీటీసీలు ధర్నాలు చేసిరు, జెడ్పీటీసీలు ధర్నాలు చేసిరు. మా బిల్లులు వస్తలేవు అని. బకాయి పెట్టిందేమో బకాసూరుడు, కట్టె పాపమేమో నా మీద పడ్డది. ఇక మా సర్పంచులు అంటారు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని. సంతోషం, రాండి, వస్తే సాయి వస్తావు, టిఫిన్ పెడతా. నేను ఎప్పుడైనా ఎవరైనా రానియలేదా? నేనేమన్నా ఫామ్ హౌజా? ఇనుప కంచెలు వేసుకొని లోపల ఉన్నానా? నేను ఎప్పుడన్నా 10 ఎకరాలలో 2000 కోట్లతోని ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడి నిర్మించుకుంటే గద్దరన్న పోతే ఎర్రటెండకు 4 గంటలు గేట్ కాడ కూర్చోబెట్టారు. నేను కానీ మా బట్టన్న కానీ ఎవరన్నా కానీ వచ్చిన వాళ్ళందరూ లోపలి పిలిచి కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక సార్, నీకు దండం పెడతా అని. ఎందుకయ్యా? అప్పు ఉంటుంది అన్నారు. నేనన్నా అప్పు ఉంటదు అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకెట్టే తెలుస్తుంది? లోపల బనీన్కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్కు బొక్కలే ఉన్నాయి, అంగి లేనే లేదు. మీద షేర్వాన్ వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? మనం నవాబులం కాదు, చంద్రశేఖరరావు దెబ్బకు బికార్లుగా మారినాం. ఈ వాస్తవం వాళ్ళంతా మనోలే, వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పకుండా మనం దాచిపెడితే క్యాన్సర్ వస్తే ఇంటామెకి చెప్పలేదు అనుకో, డాక్టర్కు ఉన్న రోగం చెప్పలేదు అనుకో, సచ్చి ఊరుకుంటాం. అవునా? అందుకే నేను చెప్పిన ఇదంతే ఏం కాదు, ఏమైతే అది అయింది, కుల్లం కుల్ల ఉన్నది ఉన్నట్టు చెప్తా, లెక్కలు చెప్తా, ఉన్నది చెప్తా, చేసేది చెప్తా, చెప్పిందే చేస్తా. ఇది అని నిర్ణయించి నేను చెప్పిన. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, హాస్టల్లో మెస్సు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. మా అక్కలు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు, వంటలు చేస్తే వంటల పైసలు కూడా ఇచ్చలేని పరిస్థితి ఉండే. చాలా మంది మా అక్కలు ఈడు ఉన్నారు, రైతు వేదికల్లో చాలా మంది ఊర్లలో బల్లె పిల్లలకు వండి పెడితే వండి పెట్టిన వాళ్ళకు కూడా మనం పైసలు ఇవ్వలేని పరిస్థితి. అప్పులు తెచ్చి వాళ్ళు కూరగాయలు మితికి తెచ్చి పిల్లల కూరల బడికి వండి పెట్టామంటే కూరగాయలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, కోడిగుడ్డు వాళ్ళే బాకీలు తెస్తే మిత్తి కట్టలేక చచ్చిపోయారు మా అక్కలు. ఇజ్జత్ కోసం మెడలు ఉన్న బంగారం, చెవులకున్న పోగులు అమ్మి ఆ అప్పు కట్టారు. ఆ పరిస్థితి ఉండే. ఇట్లాంటి దివాలా తీసిన సంసారాన్ని అప్పుల పాలు చేసి ఏం అర్థం కాకుండా గందరగోళం చేసి అప్పులు చేసుడే కాదు, అడ్డగోలుగా తప్పులు కూడా చేసేడు. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. అట్లా సంసారం మొదలుపెట్టి 30 నెలల సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ విధ్వంసం అయిపోయిన తెలంగాణ వికాసం వైపు నడిపించుకుంటూ ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పొద్దున్న లేతే రాత్రి వరకు మీ మధ్యలోనే ఉండి తప్పించుక తిరగకుండా ఫామ్ హౌస్లో వండుకోకుండా ఎప్పుడైనా మీ మధ్యలోనే ఉంటే ఇంకేం చేస్తారు? ఏం చేస్తారా? కష్టం ఉందనంటే ఓ రోజు కోపం వస్తుంది, ఇంకో రోజు అయ్యో పాపం పిల్లగాడు ఏదో తిప్పలు పడుతున్నాడా, నడవని సంసారం నడుపుతున్నాడు కదా అని అంటారు. తప్పించుకు తిరుగుతామంటారు, వీడు ఉత్త దొంగోడు ఉన్నట్టున్నాడా, ఎమ్మ దొడ్డకు రాడు, దొంగోడు కాదు అన్నట్టుంది సంసారం. ఇట్లాంటి దొంగోడు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండా అనుకున్న ప్రమాదం ఉందా? మరి అందుకే ఇవ్వాల ఏం చేసింది ప్రభుత్వం అని అడుగుతున్నారు. నేను సూటిగా కొన్ని లెక్కలు వ్యవసాయానికి రైతుల గురించే చెప్పదలుచుకున్న, మిగతా అన్ని నేను ఈరోజు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల పండుగ, ఇది రైతు వేదిక.
ఇది శిల్పారామం కూడా ఒక రైతు వేదికగా మార్చి ఇవాళ మా వ్యవసాయ శాఖ కమిషన్ కోదండ రెడ్డి గారితో సహా మా సభ్యులందరూ ఈరోజు రైతుల కోసం మంచి ఎట్లా చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వందలాది రైతు వేదికలలో ఇవాళ మనోళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను ఇవాళ ఉన్న విషయాలు మీ ముందర చెప్పదలుచుకున్నా. మీకు చెప్పకపోతే మీరు ఊరికెళ్ళి ఊర్లో మన పాలెళ్ళకో లేకపోతే మన దగ్గర ఉన్న వ్యవసాయ మన సహచరులకు చెప్పకపోతే ఈ సమస్య అనేది ఇట్లనే జటిలంగా మారుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 20,677 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ప్రతి ఊర్లో రైతుల వివరాలు గ్రామ సభలలో చదివి వినిపించినాం. రైతు భరోసా ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే నెల తిరగక ముందే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. రైతు రాబంధువు మీ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఒడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని బకాయిలు పెట్టిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ఆ వడ్ల పైసలు ఆనాడు 2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు అందించిన చరిత్ర ఈరోజు ఈ ప్రభుత్వానిది. అదేవిధంగా కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులకి కరెంటు కష్టాలన్నారు. ఉచిత కరెంట్ ఎవరయ్యా కనిపెట్టింది? ఈ దేశంలో ఎవరికన్నా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతాంగం అందరూ కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు చూపించి మా రైతుల కన్నీళ్లు తీరవాలే, తెలంగాణ వ్యవసాయం మొత్తం కరెంటు మోటార్ల మీద ఆధారపడ్డ వ్యవసాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉచిత కరెంటుని దేశంలో కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఏ సన్నాసన్న ఉచిత కరెంటు మాది అన్నాడంటే మా అక్కలు చీపురు కట్ట మలిపి కొడతారు. ఆ ఎల్ల చాలా మంది అన్నారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని. ఇచ్చి చూపించి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు వందలాది కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ రద్దు చేసిన సంతకం, మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ గుడ్డొచ్చంట కోడిని బెదిరించిందంట. ఈడెవడో వచ్చి మేమిచ్చిన ఉచిత కరెంటుకు నీ ఖాతాలో రాసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అన్నాడు. ఆ ఉచిత రైతు కరెంటుకు ప్రతి నెల మా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఆయనే, విద్యుత్ శాఖ మంత్రి ఆయనే, ఎడమ చేత్తో ఇస్తుండు కుడి చేత్తో తీసుకుంటూ నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఉచిత కరెంటు మీద 30,000 కోట్ల రూపాయలు 30 నెలల బట్టి విక్రమార్క గారు ఉచిత 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. బోనస్ కింద 4,000 కోట్లు దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయ పనిముట్లకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత? 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత? ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం 1,68,000 కోట్లు అనుకుంటే ఖాళీ 2.5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 80,000 కోట్ల రూపాయలు పైగా
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వడ్లు కొనుగోలు చేసి రైతులకు ఇచ్చాడు. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరు. మరి వ్యవసాయానికి మేం పండుగ చేసినామా, మీరు చేసిర్రా? ఇవాళ ఊర్లలో తిరిగి ఈరోజు రైతులను క్షమించే సభ పెట్టమని తాటి చెట్టు లెక్క అయ్యాను కానీ తలకాయ లేనట్టు ఉంది చెప్తా ఉన్నాడు. చెట్టులు ఎక్కువ ఎరిగితే సరిపోదు, అందులో ఆవగించనంత గుజ్జు ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఇవాళ ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈరోజు ఆలోచన చేద్దాం. సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం పేరు మీద గోదావరి నదీ జలాలతోని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, రంగారెడ్డి జిల్లా వరకు తీసుకొస్తని 1,50,000 కోట్ల రూపాయల అంచనాతోని గోదావరి నదీ జలాల మీద కాళేశ్వరానికే 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తే 3 ఏళ్ల కాళేశ్వరం కట్టుడు, 3 ఏళ్ల కాళేశ్వరం కూలుడు మీరే కడుతురి, మీరే కూలగొడుతురి. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయి కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. అంతకుముందు ఏ ఊర్లో ఎవరు కష్టపడి ఒడ్లు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు మక్కలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు జొన్నలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు సద్దలు పండించుకున్నా, ఏది పండించుకున్నా కాళేశ్వరం నీళ్ళతోనే ఈ పంటలు పండినాయి అన్నారు. మరి 3 ఏళ్లలో మేము సుక్క నీరు తీసుకోలే, కుప్ప కూలిపోయింది కాళేశ్వరం. సంవత్సరానికి కేవలం ఒడ్ల గురించే నేను చెప్పదలుచుకున్నా, 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి తెలంగాణ రైతాంగం తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టింది తెలంగాణ రైతాంగం కాదా? మా రైతు సోదరులు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఒడ్లు కాళేశ్వరం నీళ్ళతో పండించిరని కథలు చెప్తావు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కాశీ మజిలీ కథలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? అందరినీ అన్నిసార్లు ఎల్లకాలం మోసం చేయలేరు చంద్రశేఖరరావు గారు. అందుకే ప్రజలు ఆలోచన చేసిర్రు, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు, చెప్పిందల్లా నమ్మిర్రు. హరికథ చెప్పు, బుర్రకథ చెప్పు, ఏ కథ చెప్తే ఆ కథ నమ్మిర్రు. ఏదో చేస్తాడో చూద్దాం పెద్ద మనిషి అని. చివరికి అన్ని కథలు విన్న తర్వాత గొలుసులు తెచ్చి బంధించి బకాసూరుని తీసుకుపోయి ఫామ్ హౌస్లో గట్టేసిర్రు బయటికి వెళ్ళకుండా. ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి వస్తాడు ఇక చంద్రశేఖరరావు రావాలని కోరుకుంటురని. ఎవడు కోరుకుంటున్నా? ఎవరికేమి ఇచ్చిర్రు? మీకంటే ఫామ్ హౌస్లు ఇచ్చిర్రు, రాసుకోనికే పేపర్లు ఇచ్చిర్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని, అసలు లేదు మిత్తి లేదు, చేతిలో అప్పు, చేతిలో సిప్పని, నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను మళ్ళా రానికి? ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలిన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసాడు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టాడు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డి షాపులు తెచ్చిపెట్టాడు. ఆయల్లో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతిలో పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి గింత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణం కొట్టాయని 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే, నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చింది ఊర్లలో. మా అక్కలు తలకాయ కొట్టుకుంటారు, ఇంటి ఆయన గట్లున్నాడంటే వీడు కూడా గిట్ట తయారైనాడు ఆ పిల్లగాడని. సాయంత్రం 6 కాకముందే గోడలు పట్టుకొని నడుస్తారు 12, 16 ఏళ్ళ పిల్లలు.
మా అక్కలకు గోస తెలవాలి. ఇంటాయన ఎట్లా అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది, కానీ నా కొడుకన్నా మంచోడు అవుతాడు, చదువుకుంటాడు అంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావును చూసి. ఇవాళ ఆయన వచ్చి ఇంకా ఆయన రావాలి బయటికి, ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలు ఊతుర్రు, ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లి గల్లీలో తిరిగి. ఇవాళ మీరు ఆలోచన చేయరు. 10 ఏళ్ళకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ళ మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? ఇద్దరికి ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? చిల్లి గవర్నర్ని ఇచ్చిండా? గల్లీలో మోరీ తీసే ఎన్నికలు ఉంటే వార్డు మెంబర్ ఉంటే మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోరీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరు చేస్తాడా, వీడు ఎంత సమర్థుడని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీల గతి గట్లుంది. నిన్నమని ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనో అని, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు, కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది, తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులను ఆలోచన చేయమంటున్నా. 8,11,000 కోట్ల రూపాయల అప్పు నుంచి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటొకటిగా 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టి 58 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 61 ఏళ్లకు పెంచితే 2024 నుంచి ప్రతి నెల 1000 మంది రిటైర్ అయ్యి 1000 కోట్లు నాకు అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీలో బంద్ పెట్టి వందలాది మంది కార్మికులు చచ్చిపోయి 100 రోజుల పైగా దీక్ష చేసి 100 మంది చచ్చిపోతే ఆర్టీసీ లాస్లో మునిగి నడవలేని పరిస్థితి, టైర్లకు ట్యూబ్లకు పంచర్లు వేసుకునే పరిస్థితి లేకుండా ఆర్టీసీ. ఇవాళ ఆర్టీసీ 1000 కోట్ల రూపాయల లాభంతో నడుస్తుంది. ఇవాళ సింగరేణి కష్టపెట్టి నిలబెట్టినాం, విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసినాం, ఆర్థిక శాఖ ఈరోజు కష్టపడి నిలదొక్కుంటుంది. వ్యవసాయ శాఖ గురించి నాకంటే మీకెక్కువ తెలుసు. రెవెన్యూ శాఖ ధరణి పేరు మీద ఘడీల కోసం గులాంగిరి చేసే వ్యవస్థను తీసుకొస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తలేదా? మా అక్కలు ఈయనే ఉన్నారు. ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే అయితే ఇంటాయనని అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. బస్కిరాయి బిడ్డ అమ్మని చూసి వస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏముంది అమ్మ నీకు, దసరాకు వదువుగాని అనేటోళ్ళు ఉగాదికి అడిగితే. ఇవాళ ఇంటాయన బాయకాడిపోతే అక్క బస్ ఎక్కి చక్క పోయి అమ్మని చూసి మళ్ళీ వచ్చి ఎప్పటిలాగా వంట వండుకుంటా ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తుంది. అక్కలారా మీరు చెప్పండి, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఒక్క పైసనన్నా బస్ కిరాయి అడిగినరా? అక్క ఒట్టేసి చెప్పురి, 7 కన్నా ఎవరన్నా అడిగిర్రా? ఉచితంగా బస్సు ఇవ్వలే అక్క మీకు అందరికీ? 11,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి నేను కడితే ఇవాళ 1000 కోట్ల రూపాయల లాభంతో ఆర్టీసీ నిలబడ్డది. మా అక్కల్ని అందరినీ ఆర్టీసీ బస్సులో మారాన్నులాగా పోతుంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆర్టీసీ ఆడబిడ్డలకు బంధు పెట్టురని ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి మీ మీద ధర్నా చేయించాడు. చెప్పి ఇరుగుతుందని చెప్పిన ధర్నా చేయించినోనికి మా అక్కల దగ్గరకు పోయారంటే ఇరుగుతుంది, ఏషాలు ఏ కూర మూసుకొని ఇంటికి పోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. అట్లా మా అక్కల్ని ఉచితంగా బస్సులో పోతురని అవమానకరంగా చూస్తుంటే 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులకు యజమానులకు మా మహిళా సంఘాలలో చేసి యజమానులను చేసిన మా అక్కలు ఇవాళ 1000 బస్సులకు యజమానులు. ఎవరో దాన ధర్మం మీద బస్సులో ఉచితంగా తీసుకుపోతే ప్రయాణం చేసేటోళ్ళు కాదు,
1000 బస్సులకు యజమానులు చేసిన. సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీ అంటే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ మా ఆడబిడ్డలకు ఇచ్చి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసే పెట్టించి ఈరోజు బట్టిగారితో ఒప్పందం చేపించి ఇవాళ మా అక్కలకు అందరికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులను చేపించిన. పెట్రోల్ బంకులు రిలయన్స్ నడుపుతుందంటే నారాయణపేట నుంచి ఈరోజు సంఘాలకు పెట్రోల్ బంకులు ఇప్పించి పెట్రోల్ బంకు యజమానులను మా అక్కలను చేయలేదా? రిలయన్స్తో పోటీ పడే విధంగా మా అక్కలు ఇన్నే ఉంది కదా, చెప్పమను. ఇవాళ శిల్పారామం హైటెక్ సిటీ అంటే అన్ని ఐటీ కంపెనీలు, విప్రో, మైక్రోసాఫ్ట్, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు అని. ఎప్పుడన్నా మా అక్కలకి పక్కనే 3.5 ఎకరాలు ఉందయా, 1000 కోట్లది. ఒకసారి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని దీని పక్కనే గోడ కూడా మొత్తం లేదు, పోత చూసిపోరు. 1000 కోట్ల రూపాయలతోని మా అక్కలు తయారు చేసిన వస్తువులు అమ్ముకోనికి హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లు 150 షాపులు మా అక్కలు ఉత్పత్తి చేస్తే గ్రామాలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికే గర్వంగా ఇక్కడ పెట్టి ఇవాళ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి నేనిచ్చిన 1000 కోట్లు 8000 గ్రామ సంఘాల కోసం మీటింగుల కోసం ఒక్కటేసారి మొన్న టెంకాయ కొట్టి ప్రారంభించిన. జిల్లా కేంద్రాలు తొందరలోనే 23 జిల్లాలలో వాళ్ళ మహిళా సంఘాలకు జిల్లా కార్యాలయాలు ఈరోజు కట్టిస్తున్నాం. ఇందుకోసం మేము పోవాలనా? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పరిష్కరించి ఒక పద్ధతి పట్టుకొచ్చినందుకు వాళ్ళ తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య కదా. ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్, ఈ పిల్లలందరూ దేనికోసం చచ్చిపోయినరు? మేము అమరులమైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ గేటును దాన్ని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య దేనికోసం చనిపోయిండు? యాదిరెడ్డి ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని దేనికోసం ప్రాణత్యాగం చేసిండు? శాశ్వతంగా ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 100లాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే దుర్మార్గుడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ సడ్డకుని కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీలాగా జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న దుర్మార్గుడా, నీ ప్రక్షాళన చేసి 70,000 ఉద్యోగాలు 30 నెలలు ఇచ్చింది నేను కాదా? ఆడ ఈడ కాదు, గ్రూప్ 1 ఈడ నుంచే 562 మందికి ఈ నుంచే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన. పుల్లలు పెట్టి కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 562 మంది పేదోళ్ళ బిడ్డల్ని కాపాడి ఇవాళ గ్రూప్ 1 అధికారులను చేసిన. గ్రూప్ 2లో 1100 మందిని చేసిన. గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్ఎండ్బి, యుఎన్సి ప్రతి డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ నుంచి ఇరిగేషన్ వరకు ఎడ్యుకేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో 70,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి వాళ్ళందరూ కూడా 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం కదా. ఇది కాదా ప్రజాపాలన? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాదా? 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగీరా దిగిపోనికే? మీ తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? బిడ్డ దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా రావాలి, వస్తాడు, తిరుగుతాడు అని. వస్తే ఏమిస్తాడు? ఏమి చేయడు? మీరు ఆలోచన చేయండి సోదరులారా. రైతు రుణమాఫీ చేయడు, రైతు భరోసా ఇవ్వడు, నిరుద్యోగ సమస్య తీర్చడు, పండించిన పంట కొనడు. ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పినోడు ఇవాళ 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని చేయటమే కాకుండా అన్ని ఒడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొని చూపించిండు. అట్లా చెప్పినోడు ఆయన ఫామ్ హౌస్లో 100 ఎకరాల వరి పండించుకుంటే 4,200 క్వింటాలు అమ్ముకున్నాడయా. మనకు 2,000 దిక్కు లేదు, ఆయనకు 4,200 ఏమో వడ్ల బదులు బంగారం పండిస్తున్నాడే ఫామ్ హౌస్లో. ఏమైనా గంజాయి పండిస్తున్నాయి, ఎటకెళ్ళి వస్తాయి? అంటే అధికారం ఉంది కదా అని నీ భూమిలో పండించిన పంటకు 4,200 కంపెనీలను వంగబెట్టి గుంజుకొని నువ్వా? ఆయన చేయగలిగింది ఒక్కటే, మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు వినుడు తప్ప ఇంకో పని చేయడు. ఫామ్ హౌస్లు ఎందుకుంటాడు? రాజకీయ నాయకులే విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల ఫోన్లు విన్నాడంటే, నిఘా పెట్టిండంటే అర్థం ఉంది. పడనోళ్ళ గురించే దాన్ని విన్నాడంటే సరే ఏదో పడదు కాబట్టి విన్నాడని. అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది వినే సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతికే అది బతక? అది కూడా బతికేనా?
ఆఖరికి కన్న బిడ్డ కూడా చెప్పాను, నేను నా మొగుడు మాట్లాడుకున్నది కూడా ఈ దుర్మార్గులు విన్నారు అని చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఇంకెందుకే సిగ్గులేని బతుకు బాయిలో దుంకి సావక? ఇంతకంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటుందా? ప్రతిపక్షాల వింటివి, అధికారుల ఫోన్లు వింటివి, పడనోళ్ళ వింటివి, పక్క రాష్ట్రాల్లో వింటివి, ఆఖరికి ఆలుమొగలు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ ఫోన్లు విని నీ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతున్నా. అందుకోసం ఆయన మళ్ళా రావాలనా? పాపాల భైరవుడు అంట ఫామ్ హౌస్లో ఉన్నాడంట, మళ్ళీ రావాలనంట. ఆయన కోసం అంట మన అందరం ఎదురు చూస్తున్నామంట. ఇది వీళ్ళ జాతి, వీళ్ళ నీతి. అందుకే మిత్రులారా, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఓ పూట మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆ పిల్లగాడు అని అంటారు. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వజ్ర వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఈ పిల్లగాడు ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టు కుండ బలగొట్టినట్టు చెప్తాడా అని మీరు అనుకుంటే చాలే. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే, ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే, ఎన్టీఆర్కు పదవి శాశ్వతం కాలే, రాజశేఖర రెడ్డికి పదవి శాశ్వతం కాలే. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడపను. మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయను. ఏమున్నదో అదే చెప్తా, ఏం చెప్పినో అదే చేస్తా. సోదరులారా, తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈరోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. ఎలీనో వచ్చింది, నీళ్లు తక్కువ ఉంటాయి, వర్షాభావం పరిస్థితి ఉంటుంది, వర్షాల మీద నీళ్ళ మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్పారు. నేను గదే చెప్పిన. ఇక చూసినావే రేవంత్ రెడ్డి రైతులకు పంగనామం పెడుతున్నాను. అరే పంకమాలనోడా, వాన పడదురా అని నేను చెప్తున్నా. వాన పడకపోతే, నీళ్లు రాకపోతే, కాలువలు వారకపోతే వరి ఎట్లా వండుతుంది? కొంత తక్కువ చేయండి, తక్కువ నీళ్లతో వండే పంటలు వండించురా అని చెప్పిన. ఇది తప్ప? బజార్లో విలువ కలిగిన పంట సన్న ఓట్లు వేస్తున్నారు. కొన్నిసార్లు మనకు తెలియదు, మనకి ఎవడు ఏజెంట్ వచ్చి అమ్మితే గవ్వే తీసుకుంటాం. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తానని మా ఉత్తమన్న చెప్పిండు. ఒక మంచి మాట రైతులతో, రైతు వేదికలలో ఆ ఇత్తనాలు పెట్టి రైతులకు అందుబాటులో తెచ్చి, మళ్ళీ ఏ ఓటి నకిలివి లేకపోతే అవోటి ఇవోటి మీకు మీ తలకు తలిగిచ్చారు కదా అని ఇవాళ రైతు వేదికలలో విత్తనాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినాం. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతులకు కష్ట సుఖాలు మేము చెప్తుంటే తప్పుడు ప్రచారం, నోరు తెరిస్తే అబద్ధం. దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు, బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలై చేస్తారు మీరు, మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని. ఆ శాపం ఉన్నట్టుందా? అసలు చూడు, ఒకని మించినోడు ఒకడా అని అమ్మ, ఒకనికి 100 అయితే వానికి 110 మార్కులు వేయాల్సి వస్తుంది అబద్ధాలకు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నాడు అమ్మ, ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటు తేలిర్రా ఈ అమ్మాయి పిల్లకు కుర్రనాయాలు ఇద్దరు. నోరు తెరితే అబద్ధాలు, బామార్దులు అసలు ఇక పోటీ పడే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇది పరిస్థితి. అందుకే ఇవాళ వాళ్ళు ఊరూరు తిరగని, గల్లి తిరగని, వాళ్ళు బుద్ధి మారినంత వరకు దేవుడు వాళ్ళని క్షమించడు. బుద్ధి చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? ఏమక్క, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? అత్త కోపానికి వచ్చిన కోడలు జర మెత్తగా ఉంటే ఇల్లు చక్కగా నడుస్తుంది, అవునా? మీరు అందరూ ఏదైనా కోప్పడ్డా నేనేమంటానే, మా వాళ్ళే కదనే, మరి బాధ్యత ఇచ్చినప్పుడు ఓసారి కోపం అవుతుంది. ఇంటి పెద్ద మనిషి దసరా పండుగకు అందరికి బట్టలు తెచ్చినా ఈ కలర్ నాకు నచ్చలేదు అంటారు కోడలు, అత్త తెస్తే, అవునా? ఉంటాయి ఇవన్నీ సమస్యలు. గంతెందుక మా అక్కల్ని అడగదలుచుకున్నా, బతుకమ్మ సీరియల్ యాడ్ ఉండే అక్క, వాళ్ళు ఇచ్చినాడు బతుకమ్మ సీరియల్ ఇస్తే జొన్నసేన కాడ పిట్టలకు భయపడనికే కట్టేది. ఇవాళ మనం ఇచ్చిన ఇందిరమ్మ సీరియల్కో మా అక్క మా పెద్దమ్మ మంచిగా కట్టుకొని వచ్చింది. పండుగ నాడు మా తమ్ముడు ఉన్నట్టున్నాడు అని చెప్పి మా తమ్ముని కలుగుతా అని పండుగ పూట చీర పెడితే సారే అనుకుంటుంది పుట్టింటోళ్ళు పెడితే. ఇవాళ నేను పెట్టిన చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చారు సంతోషంగా. పోయినసారి ఇప్పుడు పాలపిట్ట చీర ఇచ్చినాం, వచ్చేసారి సిల్కపచ్చ చీర ఇస్తున్నాం మా అక్కలకు మళ్ళీ తొందరలోనే. ఒక్క దాంట్లోనే వాళ్ళు దొంగతనం చేయకుండా, దోపిడీ చేయకుండా ప్రజలకు వనుకొచ్చేది ఏదైనా చేసిరా?
ఏదైనా నాకు కొంత సమయం పడుతుంది. కొత్త సంసారమైనా మా అక్కలు మా తమ్ముళ్ళు ఈయనే ఉన్నారు. ఇంటోళ్ళం కాదని ఇల్లు ఎడిగలు పెడితే కొంత సమయం పడుతుంది. అనే స్టవ్ కొనాలన్నా, గిన్నెలు కొనాలన్నా, ఉప్పు పప్పు ఏది కొనాలన్నా కొంత సమయం పడుతుంది. ఓ పూట అవసరమైతే అన్నున్నా వండుకోనికే కష్టమవుతుంది. లేకపోతే వండుతూ ఒకసారి కుదరదు, ఉపాసం పండాల్సి వస్తుంది. సంసారం సర్దుకొని పోవాలి. సంసారాన్ని బజార్లో పెట్టుకుంటే మన గౌరవమే తగ్గుద్ది. అందుకే ఇవాళ అన్ని రకాలుగా ఈ 30 నెలలు కష్టపడి కొలిక్కి తెచ్చినాం. నగదు జమ కాగానే ఎంబడే మీరు అడగకుంటేనే ఈసారి రైతు భరోసా. పోయినసారి కూడా జూన్లో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు టక్క మీ ఖాతాలు వేసినా లేదా? ఈసారి కూడా అట్లనే వేస్తా. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టిన. ఖమ్మంలో మదిరలో పెద్ద మీటింగ్, లక్షల మంది రైతులతో చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వానవాడి మొత్తం వేసిందంతా పోయింది. మా బట్టాన ఫోన్ చేసిండు, మొత్తం ఇట్లయింది కదా, మళ్ళీ వారం వాయిదా పెట్టేద్దామని. మీటింగ్ వారం వాయిదా పెడతాం కానీ నగదేసేది మాత్రం వాయిదా పెట్టేది లేదు. ఎంబడే శిల్పారామంలో పెట్టురా నిన్న సాయంత్రం చెప్పినా ఇవాళ పొద్దున్నే పెట్టారు. మీకు కూడా పొద్దున్నే చెప్పుంటారు, అవునా? అంతేకాదు సాయంత్రం శిల్పారామం పోవాలని ఎప్పుడు చెప్పారు మా ఈర్లపల్లి శంకర్ వీళ్ళందరూ. మీకు అందరికీ ఇవాళ చెప్పిందే కదా. 3 రోజుల ముందు అయితే మీకు తెలియదు కదా ఈడు ఉందని. మరి ఏం జనార్దనన్న 3 రోజుల ముందు అయితే తెలియదు కదా. మరి ఇవాళ పొద్దుగాలు చెప్తే సాయంత్రానికి అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన ఇల్లు చక్కబెట్టుకునే బాధ్యత మనకు ఉండాలి. మా మద్దూరు నుంచి మా కృష్ణన్న కూడా వచ్చిండు. మద్దూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఇవాళ తెలిసిందే కదా. కాబట్టి అందుకే ఇవాళ ఏది కూడా ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం మా ఆడబిడ్డలది, ఈ ప్రభుత్వం మా రైతులది, ఈ ప్రభుత్వం మా నిరుద్యోగ యువకులది. ఇది మన ప్రభుత్వం. మంచిగా చేసుకుందాం. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు గతంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడో. గతంలో మెట్రో కట్టమని మనం అనేది, ఇప్పుడు మెట్రో కట్టొద్దని వాళ్ళు అంటారు. గతంలో మూసిని ప్రక్షాళన చేయమని మనం అనేది, ఇప్పుడు మూసి చేయడానికే వీల్లేదంటారు. గతంలో రీజనల్ రింగ్ రోడ్ కట్టండి అని వేయండి అని మనం అనేది, ఇప్పుడు వద్దంటారు. ఏది చూసినా వద్దో అని ఒర్లువోతుల్లాగా తయారైన. మీరు ఒర్లినా, పొర్లుడు దండాలు పెట్టినా, మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు చేస్తా. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వాన్ని కంచేసి కాపాడుకున్న బాధ్యత మా రైతాంగ సోదరులదే. ఇవాళ ఏం చేయకపోయినా మీ భార్య భర్తలు మాట్లాడుకునేది అయితే ఇంటలేమా? ఓటు ఎక్కువనో ఓటు తక్కువనో ఇచ్చినాం కానీ మీ సంసారంలో సిచ్చు పెట్టే కేసీఆర్ లాంటి తప్పుడు పనులు మాత్రం చేయదలుచుకోలేదు. మళ్ళీ వచ్చిర్రా. ఇక చివరికి భార్య భర్తలు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళని మళ్ళీ రానిచ్చే సమస్యనే లేదు. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురి ఆ పశుపతిని బంధించిర్రా? గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్లో గొలుసులు వేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేది లేదు. ఇక గదే జైలు, గదే మొత్తం. అంతేనా? సిద్ధమే కదా. మరి గట్టిగా సపట్లు కొట్టురు. ఇక బట్టనా నమ్మకం వచ్చిందా నీకు? నమ్మకం వచ్చింది కదా. ఓకే, ధన్యవాదాలు సోదరులారా.